ఒమన్ తీరంలో 3 వాణిజ్య నౌకల మీద అమెరికా నౌకాదళం జరిపిన దాడులు, అందులో భారతీయ సిబ్బంది ఉన్నారని తెలిసి మరీ చేసిన దాడులు, సోషల్ మీడియాలో దీని మీద వివిధ వార్తా సంస్థల్లో అమెరికా కావాలనే భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసిందనేటటువంటిది ప్రొజెక్ట్ అవుతుంది. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉంది. భారతదేశం అన్నటువంటి కోణం కాదు అతని ఉద్దేశం, బెదిరించడం. దాడికి గురైన 3 నౌకలు భారతదేశానికి చెందినవి. అట్లాగే మనకు చమురు రవాణా చేస్తున్న కూడా కావు. ఇవి మన దేశం నుండి ఇరాన్ వైపు వెళ్తున్న నౌకలు కూడా కావు. అమెరికా దాడులు చేసే సమయంలో ఈ నౌకలన్నీ ఇరాన్ వైపు ప్రయాణిస్తున్నటువంటి నౌకలు. కాకపోతే ఈ నౌకల్లో పనిచేసే సిబ్బంది మాత్రం భారతీయులే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వారం రోజుల్లో అమెరికా నౌకాదళం కేవలం ఈ 3 నౌకలు మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు. ఇదే ఒమన్ తీరం మరియు గల్ఫ్ పరిసర ప్రాంతాల్లో ఇతర దేశాల సిబ్బంది ప్రయాణిస్తున్న మరికొన్ని అంతర్జాతీయ వాణిజ్య నౌకల మీద కూడా అమెరికా దాడులు నిర్వహించింది. బట్ అది బయటికి రాలేదు. ఇరాన్ మీద విధిస్తున్న ఆంక్షల అమల్లో భాగంగా అమెరికా ఈ చర్యలకు పాల్పడుతుంది. కాబట్టి ఈ దాడులు భారతీయులను లక్ష్యంగా చేసుకున్న అయితే కావు, ఆ రూట్లో ప్రయాణించే అన్ని నౌకల మీదన దాడులు చేయడం ద్వారా గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతాల్లో 18,000 మంది భారతీయ నౌకా సిబ్బంది విధుల్లో ఉన్నటువంటి షిప్లే అక్కడ ఉండిపోయినాయి. ఆ దాడులు జరిగిన నౌకల్లో భారతీయులు ఎక్కువగా ఉండటం వలన అనేది ఒక యాదృచ్ఛికం జరిగింది. నౌకల్లో ఉన్న సిబ్బంది అంతా భారతీయులు కావడంతో ఈ దాడులు భారతదేశంపైనే జరిగినట్టుగా ప్రొజెక్షన్ జరుగుతోంది. ఈ పరిణామాలు భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించడం, న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఉన్నతాధికారి పిలిపించి కేంద్ర విదేశాంగ శాఖ మాట్లాడడం, వరుసగా జరిగిన 3 దాడుల్లోనూ భారతీయ పౌరులే ఉన్నందున వాళ్ళ భద్రత మీద ఆందోళన వ్యక్తపరచడం, భవిష్యత్తులో అట్టని ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భారతీయ నావికుల రక్షణే తమకు అత్యంత ప్రాధాన్యం అంటూ అమెరికాకు భారత ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది.